లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే కిర్రాకు 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 రాకు రాకు. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1600. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మేము ఉల్లాసంగా ఉత్సాహంగా మళ్ళీ వచ్చేసాము. 1 గంట అయింది, మీరు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎపిసోడ్ లో ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేం పాటలకి డాన్సులు చేస్తారు, ఏమేం చిత్రాలు, ఏమేం ఆటలు తెలుసుకుందరు గాని ముందుగా పరిచయాలు. నా పేరు చరిత్రని, నేను ఖమ్మం నుండి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే చరిత్రని, వెల్కమ్. నా పేరు శివపార్వతి, గుంటూరు జిల్లా బట్టిపురం నుంచి వచ్చాను. ఓకే, కవితలు చెప్తూ ఉంటాను, పెయింటింగ్ వేస్తాను, వంటలు కూడా కొత్త కొత్త వంటలు కూడా చేస్తూ ఉంటాను. వెరైటీ ట్రై చేస్తూ ఉంటాం. వెరీ గుడ్. మాకు కూడా కొన్ని చెప్పండి. లాస్ట్ చెప్తాలే. అసలు మీరు వంటలు అంటేనే నాకు ఏంటో నోరు ఊరిపోతుంది. అప్పుడు ముందుగా ఒక జోక్ తో ప్రారంభిద్దాం. ప్రారంభిద్దాం. వనజ పద్మ అనే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓహో, మాట్లాడుకుంటూ పక్కింటి కాంతానికి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు, ఎలా చేశారు అని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. మాట్లాడుకుంటూ ఉంటే పద్మ చెప్తుంది, ఏముంది ఆపరేషన్ థియేటర్ లో స్టార్ మహల్ ప్రోగ్రామ్ చూపిస్తూ చేశారు. అంటే ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే మా ప్రోగ్రామ్ చూస్తూ చేసేస్తే నొప్పి తెలియదన్నమాట. మత్తు ఇవ్వకుండా చేయొచ్చు అనమాట. అంతా లీనమైపోయారనమాట. నా పేరు ప్రియాంక, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే. నా పేరు జయలక్ష్మి, నేను హైదరాబాద్ చంపాపేట నుండి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే అండి. నా పేరు భావన, నేను రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు మాధురి, నేను బోయినపల్లి నుండి వచ్చాను, హౌస్ వైఫ్ ని. మనకి ఎర్రగా ఉండేటువంటి వస్తువు ఎరుపు రంగులోనే కనిపిస్తుంది కదా, పచ్చగా ఉండేటువంటి వస్తువు పచ్చ రంగులోనే కనిపిస్తుంది కదా. మరి ఎర్రగా ఉండేటువంటి గులాబీ ఎర్రగా కనిపించడానికి గల కారణం ఏమిటి? నాకు పిచ్చి అనుకుంటున్నారా? నో, దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అదేమిటో ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో మేము రివీల్ చేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకొని చూద్దాం. రెడీ, 1 2 3 గో. మాధురికి 10 పాయింట్లు. మనం గుడికి ఎందుకు వెళ్తాము అంటే నాలాంటి వాళ్ళు కాదు, కానీ కొంతమంది చెప్పులు దొంగతనం చేయడానికి వెళ్తారు, ఇంకొంతమంది ప్రసాదం కోసం వెళ్తారు, కొంతమంది అక్కడ తులసి వనజ వాళ్ళని చూడడానికి వెళ్తారు, ఇంకొంతమంది తీర్థ ప్రసాదాల కోసం వెళ్తారు. మరి చెప్పాలా? కొంతమంది నాలాంటి వాళ్ళు దేవుడి కోసం వెళ్తారు. చెప్పాలా? గుడి మన దగ్గరికి రాదు కాబట్టి. రెడీ, 1 2 3 గో. కవిత చెప్తాను. 12 పాయింట్లు నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు చెప్పండి కవిత్వం. తేనెలొలుకు పలుకులు, పువ్వుల వలే నవ్వులు, అందచందాల ఆటపాటలు, స్నేహ బంధాల సరిగమలు, ప్రేమ బంధాల అనురాగాలు, ప్రేమ బంధాల పరిమళాలు, మల్లె తీగల అనుబంధాలు, మహిళా మేధస్సుయే సాధనాలు, ఓకే, స్టార్ మహిళా ప్రసారాలు, మహిళల మనసు దోచే మధుర భావాలు. ఓహో,
ఓకే 1 2 3 గో. చరిత్వని నీకు 14 పాయింట్లు. నేను అంతకన్నా ముందు ఒకటి అడిగిన చరిత్వని అంటే అర్థం ఏమిటి? అడగలేదా? మీ అమ్మ వాళ్ళు ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే ఇలాంటి పేరు చాలా విచిత్రంగా వినిపిస్తుంది కదా. అడుగు ఈసారి. చరితం, చరిత్వని. చరిత్రలోకి ఎక్కాలని ఏదో ఒకటి సాధించి. లేదు సుమక్క, నేను మా అమ్మని అడిగా, నువ్వు నాకు ప్రియాంక ఎందుకు పెట్టిన సుమా అని పెట్టచ్చుగా అంటే, సుమక్క లాగా నీకు టాలెంట్ లేదు కదనే అందుకే పెట్టే అన్నది. పైగా అనుకుంటే ఉండదు అప్పుడు సుమా ఇంత పాపులర్ అవుతుందని కదా. ఓకే నువ్వు అడగమ్మా. ఒక అబ్బాయి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి వెళ్తాడు చెకింగ్. అయితే డాక్టర్ అడుగుతారు, ఇంత ముందు జనరేషన్స్ లో మీకు ఫ్యామిలీలో గ్యాస్ ట్రబుల్ ఉందా అంటే, లేదండి మా గ్యాస్ ప్రాబ్లం ఏం లేదు, అందరూ బొగ్గుల మీద ఉంటారు. గ్యాస్ ట్రబుల్ అంటే పాపం పొట్టలో అనుకోలేదు, ఇప్పుడు గ్యాస్ స్టవ్ అనుకున్నాడు అనమాట. అందుకనే బొగ్గులు పోయలేనండి అన్నాడంట. ఓకే 1 2 3 గో. జయలక్ష్మికి 16 పాయింట్లు. నేను జోక్ చెప్తానండి. చెప్పండి. హైదరాబాద్ ఫుల్ ట్రాఫిక్ ఏరియాలో బాగా ట్రాఫిక్ ఉన్న చోట ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ బాగా ఎక్కువగా గుమిగూడారు. అందులో ఒక ప్రెస్ రిపోర్టర్ తను తొందరగా ఫస్ట్ రిపోర్ట్ తనే ఇవ్వాలన్న ఆతృతతో లోపలికి వెళ్ళడానికి చూస్తుంటే జనాలు ఎవరు తనని తోసిపుచ్చుతారు. తోసిపుచ్చితే తను చనిపోయిన ఆయన పలానా మనిషి కొడుకునని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి జరిగిన సంఘటన చూసి అవాక్ అవుతాడు. ఎందుకు? చనిపోయింది గాడిద. అబ్బా ఈడి కంగారు తగలయ్యా. ఎలాగైనా సరే దూరాలని చెప్పి దూరాడే అనుకో, పడిపోయిన వాడి కొడుకునంటే పంపించేశారంటే అక్కడ గాడిద ఉండదంట. అయ్యో అందుకే మనం జాగ్రత్త పడాలి చెప్పే ముందు. ఓకే రెడీ 1 2 3 గో. ప్రియాంక 18 పాయింట్లు, భావన 20 పాయింట్లు. అందరూ జోక్స్ చెప్తే ఏంటి, నేను నీకు ఒక పోయం నేర్పిస్తాను. పోయమ్మా నేర్పించి. చాలా రోజులు మనం దోస్తులం, మనం దోస్తులం, చెట్టు కింద కోతులం. మన ఏం కాదక్క, దోస్తులం కోతులమే కదా. మనం దోస్తులం, చెట్టు కింద కోతులం, చెట్టు కింద కోతి కోతులం, వానలోని చినుకులం, వానలోని చినుకులం, నీటిలోని చేపలం, నీటిలోని చేపలం. లాస్ట్ లైన్ రాదు, ఫస్ట్ లైన్ మళ్ళీ పెట్టుకుందాం. మనం దోస్తులం. లాస్ట్ లైన్ రాదు, ఫస్ట్ లైన్ మళ్ళీ పెట్టుకుందాం. మనం దోస్తులం. అంతే. ఇంతేనా? చాలు. అర్రే ఇప్పుడు నువ్వేం నేర్పిస్తావమ్మా? క్వశ్చన్ అడుగుతాను. నలుగురు డ్రైవర్స్, ఓన్లీ 1 పర్సన్ ప్యాసింజర్. ఏంటది? నలుగురు డ్రైవర్లు, 1 పర్సన్ ప్యాసింజర్. అయ్యా మీకు ఇక్కడ బానే ఉంది, తెల్వి. మామూలుగా మనం కార్లో వెళ్ళేటప్పుడు మనకి ఒక డ్రైవరు, కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం 4 డ్రైవర్లు కావాలి తీసుకెళ్ళడానికి. కానీ చూడడానికి మనం ఉండం. అది ఓకే. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చాలు వెళ్ళాము. నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట.
ఓకే, ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి భావనకి. ఈ పాట ఏ సినిమాలోది? జయలక్ష్మి. సూపర్. సూపర్, కరెక్ట్ ఆన్సర్. సూపర్ గా మీకు 6 పాయింట్లు తీసుకోండి. ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ వస్తువు అయినా ఎరుపు రంగులోనే ఎందుకు కనిపిస్తుంది అని అడిగితే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా, కానీ దానికి కూడా ఒక కారణం ఉంది. అది ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్. కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమారిని. నువ్వు చిటికి వేస్తే ఎస్పీ, చప్పట్లు కొడితే ఐజీ, ఏల వేస్తే హోమ్ మినిస్టర్ వచ్చేంత పవర్ఫుల్ ఎస్ఐని కాదు మిస్టర్, నీలాగా. ఓ అది అబే అదంతా ఉత్తిదే. అసలు ఈ డ్రెస్ లో మీరు జమ్కు జమ్మా లసుకుంటాపా. షటప్. నీ జాతకం అంతా పోలీస్ రికార్డులో చదివాను. ఎక్కువగా వాగితే నీ చేత 7 ఊచలు లెక్క పెట్టిస్తాను. చూడు పోలీస్ పాప, నాతో 7 ఊచలు లెక్క పెట్టించంత మాత్రాన నేను దొంగనవుతానా? నాతో పాటు నువ్వు 7 అడుగులు నడిచేంత మాత్రాన నా పెళ్ళాను అవుతావా? అంచేత జంకు జమాల్ లస్కుటప్ప ఏంటంటే పోలీసు దొంగ వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉండాలి. ఏం చేతనంటే ఇద్దరూ కలిసేది రాత్రులే కదా. ఏమిటిది? మీ పాత ఎస్ఐ వరాహమూర్తి గారు నెలమావుళ్ళు ఇవ్వలేదని రిక్షా వాళ్ళ సీట్లు తెచ్చారట. ఈ నెలమావుళ్ళు ఇవ్వడానికి నేను బడాఖామందు జేబు కత్తిరించాను. ఈ సంభాషణలో హీరో ఎవరు? బజర్ నొక్కారు శివపార్వతి గారు. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. ఇప్పుడు ఇంకో పాట. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే టాపులేసిపోతే ముద్దే పెట్టబట్టే టాపులేసి పోతే చెయ్యే పట్టబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్ లోన లస్సీలా, వింటర్ లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టెల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా. రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా. రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిట్టికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసిపోతే ఓని కట్టబట్టే టాపులేసిపోతే పూలే పెట్టబట్టే టాపులేసిపోతే వీళ్ళే కొట్టామంటే టాపు టాపు టాపులేసిపోతే రో. వెరీ గుడ్. ప్రియాంకకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ పాట ఏ సినిమాలోది? చరిత్వని. ఇద్దరమ్మాయిలతో. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యారా. చెప్పవే
ఎరుపు రంగుకి సంబంధించిన సమాధానం నేను ఈ రౌండ్ లో చెప్పబోతున్నాను. ఎందుకు మనకి ఎరుపు రంగులా కనిపిస్తుంది? జెనీలియా నితిన్ హీరోయిన్ గా చేసిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ సై, బి విక్టరీ. సై. ఓకే, తీసుకో 3 పాయింట్. జయలక్ష్మి 2, శివపార్వతి 1. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారంలో ఎంత శాతం కాగితాల రూపంలో ఉంది? ఆప్షన్స్: ఏ 5%, బి 65%. 5. అవును, ఎందుకంటే మొత్తం డిజిటలైజ్ అయిపోవడంతో టెక్నాలజీ పెరిగిపోయి అంతా సాఫ్ట్ కాపీల రూపంలోనే దాచేసుకుంటున్నారే గాని కాగితాల రూపంలో దాచుకోవడం అనే ప్రక్రియే పోయింది. ఆల్మోస్ట్ 5% మాత్రమే ఉందంట. తీసుకో. జయలక్ష్మి 1, మాధురి 1, శివపార్వతి 1. అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. రామయ్య వస్తావయ్య సినిమాలో పల్లెటూరులో కనిపించిన హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. 6 పాయింట్లు తీసుకో. జయలక్ష్మి 2, శివపార్వతి 1, మాధురి 1, భావన 1, చరిత్వని 1. హ్రస్వ దృష్టి అంటే సాధారణ వాడుక భాషలో ఏమిటి? ఆప్షన్స్: ఏ తక్కువ దూరపు చూపు, బి ఎక్కువ దూరపు చూపు. తక్కువ దూరపు చూపు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. భావన 1, జయలక్ష్మి 1, చరిత్వని 1. భలే దొంగలు సినిమాలో తరుణ్ కి హీరోయిన్ గా చేసింది ఎవరు? ప్రియమణి. రాంగ్ ఆన్సర్. ఇలియానా. సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యంత పురాతనమైన జూ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ జింబాబ్వే, బి ఆస్ట్రేలియా. ఏ జింబాబ్వే. రాంగ్ ఆన్సర్. ఆస్ట్రేలియా కరెక్ట్. ప్రపంచంలో అత్యంత పురాతనమైన జూ ఆస్ట్రేలియాలో ఉంది. దాని పేరు ది గార్డెన్ స్కాన్ బ్రమ్. అది ఆస్ట్రేలియా దేశంలోని వియోనాలో ఉంది. అయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారే వాహల్లి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి. చూసి నేర్చుకోండి అమ్మా, చూసి నేర్చుకోండి. మా వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి, మాకేం రాదు కదా. లేదు, మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకోవాలి ఎలా ఎనర్జెటిక్ గా ఉండాలని. మీరు కొత్త వంటలు ఏమైనా నేర్పిస్తే నేను ఇవాళే వెళ్ళి తక్షణమే మా ఆయనకి అది చేసి పెడతా. చెప్పండి, ఏం చేయమంటారు? వెజిటబుల్స్ తో బొబ్బట్లు. వెజిటబుల్స్ తో బొబ్బట్లు. కాదండి, ట్రై చేసాము, చాలా బాగుందా? బాగుంటాయి. చెప్పండి అయితే ఏం చేయాలో. అంటే మామూలుగా చిలకడ దుంప, సొరకాయ, తీపి గుమ్మడి, క్యారెట్, బీట్రూట్ అవన్నీ తురిమేసుకోవాలి. అంటే కొంచెం తీయగా ఉండే కూరగాయలు అన్ని తీసుకుంటున్నారు అనమాట మీరు. అవన్నీ తురిమేసుకోవాలన్నమాట. ఫస్ట్ పాన్ లో నెయ్యి వేసేసి అవన్నీ కొంచెం వేయించుతూ దాన్ని సరిపడా పాలు పోసేసేసి మెత్తగా ఉడికిచ్చేసేయాలి ముద్దగా వచ్చేవారు. పైన స్టఫింగ్ కోసం, పైన పూత కోసం మనం మైదా పిండి కలిపేసుకుని ఈ లోపల వెజిటబుల్ మిశ్రమాన్ని దాని లోపల పెట్టేసేసి మామూలుగా మన పూరిలాగా వచ్చేసుకుని నెత్తో కాల్చు. బాగుందండి, ఇదేదో బాగుంది. పిల్లలకు కూడా ఆరోగ్యకరం కదా, ట్రై చేస్తాం. మీరు మమ్మల్ని ఎటు 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడగండి. సీనియర్ కి జూనియర్ కి తేడా ఏంటి సుమా? దాంట్లో ఎస్ ఉంటుంది, దీంట్లో జే ఉంటుంది. అట్లా ఉంటే కనుక ఇంకా అసలు మేము క్వశ్చన్ అడగం కదా. సంథింగ్ లాజిక్ ఉంది, ఉంది. ఏదో లాజిక్ ఉండబట్టి అడుగుతాను. అదే అవును, ఏదో ఉందండి, చెప్పేయండి మీరు. మరి అయితే కనుక ఈసారి ఆన్సర్ చెప్పకపోతే -3 మార్క్స్. అలాగేనండి, చెప్పండి. జూనియర్స్ అంటే జూకి దగ్గరగా ఉంటారు, సీనియర్స్ అంటే సీకి దగ్గరగా ఉంటారు. ప్రతి ఇంగ్లీష్ పదానికి కూడా ఒక తెలుగు పదం అనేది ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ ని తెలుగులో ఏమంటారు? హిమక్రీములు. హిమక్రీమ్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేసింది కదా. అయితే
హిమ వెన్నెలు, కాదు, కాదు. ఈమ మంచులు. హిమ మంచులు, మరి ఏమంటారు? హిమ పాయసం. హిమ పాయసం. క్రీమ్ అంటే పాయసం. అంటే తెలుగులో వచ్చేసరికి మనకు వాడు ఎలా మారుతుంది. మరి అమలీల సినిమాలో కైకాల సత్యనారాయణ గారు ఎందుకు మాకు హిమ క్రీములు కావాలి అన్నారు? చిత్రగుప్త, హిమక్రీములు ఆరగించవలనని మనసు విళ్ళురుచున్నది. క్రీమ్ అంటే అది మామూలుగా వాడుక భాష మనకి అట్లా లేదండి, వాళ్ళు యమలోకంలో ఇలాగే మాట్లాడుకుంటారంట, నాకు తెలుసు. యమలోకంలో మాట్లాడు, మనం ఉన్నది భూలోకంలో కదా. అదే ఏదో ఒక రోజు ఆలోకానికి వెళ్లాల్సిన వాళ్ళమే అందరం. ప్రభాస్, త్రిషలు నటించిన రెండో సినిమా పేరేమిటి? ఆప్షన్ ఏ ఛత్రపతి, బి పౌర్ణమి. పౌర్ణమి. 3 పాయింట్లు తీసుకోండి. చరిత్రని 2, ప్రియాంక 1. అత్యధిక మరణ శిక్షలు విధిస్తున్న దేశం ఏది? ఆప్షన్స్ ఏ చైనా, బి పాకిస్తాన్. పాకిస్తాన్. ఊరుకోండి, మన వాళ్ళు ఏమి ఇలాంటి విధించట్లేదు. మనం వీళ్ళని తక్కువ వేస్తున్నాం ఇలాంటి శిక్షలు, లేకపోతే ఇన్ని క్రైమ్స్ మన దగ్గర ఎందుకుంటాయి చెప్పండి. చైనా. నాకు తెలిసి వీళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండుంటారంటే జనాభా అక్కడ బాగా పెరిగిపోతోంది, ఏం చెయ్యాలి అని ఆలోచించుంటుంది ప్రభుత్వం. చిన్న చిన్న తప్పులకు కూడా వేసేయి ఉరిశిక్ష అడిగి, అంతే. చిన్న తప్పులకు కూడా ఉరిశిక్ష వేసేస్తున్నారంట. దాంతో ఉరిశిక్షలు పెరిగిపోయాయి, కానీ మెల్లిమెల్లిగా నేరాలు తగ్గిపోతున్నాయంట. మరి మన దేశంలో పెద్ద పెద్ద నేరాలు చేస్తే కూడా చిన్న చిన్న శిక్షలు, లేకపోతే వెళ్ళిపోండి మీరు బయటికి అని వదిలేయడాలు చేసేస్తున్నారు. అది మన గొప్పతనం. సంతోషం సినిమాలో నటించిన ఒక హీరోయిన్ పేరు చెప్పండి. గ్రేసీ సింగ్. నేను శ్రేయ చెప్తుందేమో అనుకున్నాను, కానీ గ్రేసీ సింగ్ గుర్తుపెట్టుకుంది ఈవిడ. తీసుకోండి 6. ప్రియాంక 3, చరిత్రని 3. ఇప్పుడు వచ్చిందండి ఎరుపు రంగు ప్రశ్న. ఎరుపు రంగు పువ్వు ఎరుపు రంగులో ఎందుకు కనిపిస్తుంది? ఆప్షన్స్. ఏ కాంతిలోని ఎరుపు రంగును మాత్రమే గ్రహించడం వల్ల, బి కాంతిలోని ఎరుపు రంగును తప్ప మిగిలిన రంగుల్ని గ్రహించడం వల్ల. కాంతిలో ఎరుపు రంగును గ్రహించడం వల్ల. ఆప్షన్ ఏ. కాదు, కాంతిలో ఉండేటువంటి మిగిలిన రంగులన్నిటినీ గ్రహించేసి ఎరుపు రంగుని మాత్రమే అది రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇది అందుకనే ఆ ఎర్ర రంగు మనకు కనిపిస్తుంది అనమాట. దొరికిందిగా సమాధానం? తృప్తిగా ఉందా? వెరీ గుడ్. అలాగే ఏ వస్తువు అయినా అంతే, వేరే రంగులన్నిటినీ గ్రహించడం వల్ల, ఏదైనా ఒక్క రంగుని వదిలేయటం వల్ల ఆ రంగు మాత్రమే మనకు కనిపిస్తుంది. చెప్పకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా, తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. ఎంత క్యూట్ గా వచ్చిందో ఈవిడికి డాన్స్. ఫస్ట్ పాదాలు మాత్రం చరచరచరచరమని వచ్చాయి, ఆ తర్వాత చేతులు వచ్చాయి, తర్వాత నడుము వచ్చింది, కూర్చున్న తర్వాత భుజాలు వచ్చాయి. మహాత్మా సినిమాలో హీరో ఎవరు? మహాత్మా శ్రీకాంత్. కరెక్ట్. మహాత్మా గాంధీ గారు అంటారేమో అనుకున్నాను నేను. తీసుకోండి. ప్రియాంక 3, చరిత్రని 3. సౌర కుటుంబంలో మొత్తం సహజ ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయని శాస్త్రజ్ఞుల అంచనా? ఆప్షన్ ఏ 162, బి 356. 162. ఎస్. మన భూగ్రహానికి సహజ ఉపగ్రహం అంటే చందమామ 1 కదా. ఇలాంటి చందమామలు ఇంకా 162 ఉన్నాయంట. సో మెనీ మామాస్ వి హ్యావ్ యా, కానీ మనకి కనిపించే ఒక్కటే, ఓన్లీ 1 చందమామ. ఆయన చూస్తే మనం మురిసిపోతూ ఉంటాం, అబ్బా ఎంత అందంగా ఉన్నాడో అని. కానీ వెలుతురు ఆయనదా? కాదు, సూర్యుడిది. పోనీ వెలుతురిచ్చి ఆ సూర్యుడిని మనం డైరెక్ట్ గా చూడగలమా? కళ్ళు పోతాయి. ఈయన్ని మాత్రం చూసి అబ్బా ఎంత బాగున్నాడో అని మురిసిపోతూ ఉంటాం. అది సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే. తీసుకోండి. శివ పార్వతి 2, భావన 1.
సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాడే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో, ఉన్న మేడం మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వేళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది, పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది, పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మో, ఏ ఓలమ్మో మల్లె పూల కొమ్మో, తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది, అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది, తీయని ముచ్చటలెన్నో ఆలోచనలో అచ్చేసింది, ప్రేమనే కళ్ళట్టాలు చూపులకే తగిలించింది, కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అండాల పోరి, పూసల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాపు గారి బొమ్మో, ఏ ఓలమ్మో మల్లె పూల బొమ్మో. ఏది చరిత్రని కూడా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు వేసుకోండి. ప్యూర్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం. భావన చెప్పు. వెంకటేష్. వెంకటేష. సరే చూద్దాం. మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మై టోటల్ బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్. My first language English, second language English, total my body language English. కరెక్ట్ ఆన్సర్ భావన, 6 పాయింట్స్. నెక్స్ట్ చిత్రం. చరిత్వని. రామ్. ఓకే చూద్దాం. ఇద్దరు వచ్చారా? అవును రామే. నాదిరి తిన్నా తీసుకో 6. తర్వాత చిత్రం. భావన. బిస్కెట్. బిస్కెట్లు పెట్టరమ్మా చిత్రాల రౌండ్ లో. ఇంకొంచెం ఓపెన్ చేద్దామా? వద్దు అంతే. అందుకే ఓపెన్ చేసిన రౌండ్ భజన్ నొక్కాలి. భావన టైం అప్. ఎవరికైనా తెలుసా? శ్రేయ. అనుష్క. ఓకే చూద్దాం. భావన అది అంజలి, నీకు -6. తర్వాత చిత్రం.
మళ్ళీ భావన. అల్లు అర్జున్. సరే చూద్దాం. అది అల్లు అర్జునే. పోయిన పాయింట్ తిరిగి వచ్చాయి, తీసుకో 6. నేను మీకోసం ఒక పెయింటింగ్ వేసుకొచ్చాను. ఓకే అండి, చూపిస్తాను. చూపించండి పెయింటింగ్. మీకోసం నా చిరు కానుక. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా బాగుంది. స్వాగతం. ఏంటి మీరు పెద్ద కర్చీఫ్ తీసుకొని దాని మీద చేశారా? క్లాత్. మీకు కూడా స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళ. 1600 ప్లస్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. చరిత్వని. రానా. చూద్దాం. హడి 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 పోయాయి. ఎవరది? ఎవడు? రామ్ చరణ్. రామ్ చరణ్. మీకు -6. నెక్స్ట్ చిత్రం. చరిత్వని. సమంత. పోయిన పాయింట్లు ఇక్కడే వెతుక్కుంటుంది పాప. చూద్దాం. తీసుకో 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్లో పార్టిసిపేట్ చేయాలంటే SMS టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. మీ గేమ్ అరటిపండు ఎలాగో తింటారు, బంతాట ఎలాగో ఆడతారు. ఇవాళ గేమ్ ఏంటి అంటే, మీరు ఒక బంతిని తీసుకుని ఇక్కడ మార్క్ పెట్టాం చూసారా, యువతలే బంతిని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఊదండి. ఇది అక్కడ వరకు వెళ్ళాలి, ఆ మార్క్ దాటాలి. నాలో కొంచెం గాలి తగ్గింది. ఈ మార్క్ దాటాక తీసి బుట్టలా వేయాలి. బయట పడిపోతే పాయింట్లు రావు. ఇది ఆట. మీకు ఆ బంతి అందులోకి నీళ్ళలోకి పెట్టగానే ఒక 6 పాయింట్లు ఇచ్చేస్తాము. మళ్ళీ మీరు అటువైపు వరకు ఊది తీసుకెళ్లి బుట్టలో వేస్తే ఇంకో 6. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. బంతులు ఇక్కడ పెట్టినందుకు మీకు 6 పాయింట్లు వస్తున్నాయి. అలాగే 3 బంతులు బుట్టలో వేసినందుకు టోటలీ 6 7 8 48. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్ అండి. 1 2 3 గో.
4 బంతులు పెట్టారు, 3 బంతులు వేశారు. సో 7, 8, 9, 54. కూల్ కెగ్. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. ఐదు బంతులు ఇక్కడ పెట్టారు, 4 బంతులు అక్కడ వేశారు. సో టోటలీ 9, 10, 11, 66. అండ్ హండీ సెట్. నువ్వెలా ఆడతావో చూద్దాం. 1 2 3 గో. బంతులు పెట్టావు, 5 బంతులు వేసావు. 11, 12, 13, 78. రోటీ మేకర్. జయలక్ష్మి, హలో 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 హలో. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. ఐదు పెట్టారు, 4 వేశారు. 9, 10, 11, 66. అండ్ డిన్నర్ సెట్. చరిత్వని, నీ టార్గెట్ 13 6. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నువ్వు గెలుస్తావు, లేకపోతే భావన గెలుస్తుంది. 1 2 3 గో.
5 పెట్టావు, 4 అందులో బుట్టలో పెట్టేశావు. సో టోటలీ 9, 10, 11, 66. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. ఈ రోజు మన స్టార్ యువతి భావన